తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆరే ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే కీలక ప్రణాళిక బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేటీఆర్ వైఫల్యాలు, అదేవిధంగా కేటీఆర్ వల్ల కొంత పార్టీ బలహీనపడతా ఉందనే కొన్ని సంకేతాలు కేసీఆర్కి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో కేసీఆర్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసి ప్రజలకి దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యలు ఏంటో వాటిపైన మాట్లాడాలని కూడా కేసీఆర్ కూడా ఫిక్స్ అయ్యాడు. గతంలో కూడా కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి 2 సంవత్సరాలు సమయం ఇద్దాం, తరువాత మన ప్రభావితం చూపిద్దాం అన్నట్టుగా కేసీఆర్ గతంలోనే చెప్పినట్టుగా కేసీఆర్ 2 సంవత్సరాల ఇంకెక్కువనే సమయం కాంగ్రెస్ ప్రభుత్వంకి అయితే ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైకి స్వయంగా కేసీఆర్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఏవైతే సమస్యలు, ఏవైతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన అధినేతనే ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. దానిలో భాగంగానే మరి నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అది స్వయంగా కేసీఆర్ షెడ్యూల్ విడుదల చేశారంటూ నిన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో అంటే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ బ్యాడ్ న్యూస్ అనే చెప్పచ్చు, రేవంత్ రెడ్డి సర్కార్కి షాక్ అనే చెప్పచ్చు. ఇండైరెక్ట్గా అధినేతనే మరి ఇక్కడ కేసీఆర్ యాత్రకి రెడీ అవుతా ఉన్నారంటే ప్రజల్లోకి మరింత లోతుగా బీఆర్ఎస్ని తీసుకువెళ్ళాలని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే మరి ఇటు ఒకవైపు కేసీఆర్ బస్సు యాత్రతో పాటు ఇటు కేటీఆర్ కూడా పాదయాత్ర చేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ తప్పుడు సంకేతాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ ఒక్కడే మళ్ళీ బస్సు యాత్ర చేస్తే మళ్ళీ పార్టీలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటు కేటీఆర్ని కూడా ఇటు పాదయాత్ర చేయించే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యం బీఆర్ఎస్ పార్టీలో కొంత కొత్త జోస్ అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ బయటికి వస్తున్నాడు అనే వాదన ఎప్పుడైతే వినిపిస్తుందో అప్పటి నుండి కూడా బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా కొంత హుషారవుతుంది. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా కొంత ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరి సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. తను బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపియాలనే ఆలోచనలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా ఏదైతే పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ విధంగా వచ్చింది, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క మల్లు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా రాష్ట్ర నలుమూలల్లో ఇటు వీళ్ళిద్దరు కూడా పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రావడంలో కొంత నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ ఇద్దరు కూడా ఇటు పాదయాత్రతోని ఒకరు, ఇటు బస్సు యాత్రతోని మరొకరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆశీర్వదిస్తారు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. దాంట్లో భాగంగానే మరి కేటీఆర్ ఇటు పాదయాత్ర, కేసీఆర్ అయితే బస్సు యాత్ర తీసుకెళ్లాలన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ నెల ఆఖరికల్లా సరూర్నగర్లో నిరుద్యోగులకు సంబంధించి కూడా భారీ సభ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా ఇటు నియోజకవర్గాల వారీగా ఒక ఇన్ఛార్జీలను నియమించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎస్ఐఆర్ ఏదైతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ ఏదైతే ఎస్ఐఆర్ తీసుకొని రావడం అయితే జరిగిందో అది ఈ నెల 15వ తారీఖు నుండి కూడా మన రాష్ట్రంలో ఎస్ఐఆర్ అయితే నడవబోతా ఉంది. దానికి సంబంధించి కూడా ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. స్వయంగా కేసీఆర్ పర్యవేక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓట్ల సవరణలో బీఆర్ఎస్ క్యాడర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగించే అవకాశాలు కూడా ఉన్నాయన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైందన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కేసీఆర్ మాత్రము కొంత బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి ఉందని కూడా తను గ్రహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే స్వయంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళాలి అన్నట్టుగా ఇటు నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు రేవంత్ రెడ్డి సర్కార్కి ఇదొక పెను షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ స్వయంగా రంగంలోకి వస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు కేసీఆర్కి ఇటు ప్రజలకి కొంత అనుబంధం ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చాలామంది కూడా తనని స్వాగతిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా కొంత అప్రమత్తమయ్యారు. వాళ్ళ కార్యాచరణ కూడా త్వరలో ఉండబోతుంది అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కీలక
కీలక సభలతోని ఇటు ముందుకైతే వస్తూ ఉన్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కూడా ఇటు రాష్ట్రంలో అభివృద్ధి కోసము అనేక సంక్షేమ కార్యక్రమాల కోసము సీఎం రేవంత్ రెడ్డి అటు ఢిల్లీ వేదికగా అనేక ఫండ్స్ తేవడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకొస్తున్నారు. స్వయంగా తనే బస్సు యాత్రతోని వస్తూ ఉన్నారు కాబట్టి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమైన దీవం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా నిన్న చిట్చాట్లో ఇటు కాంగ్రెస్ పని అయిపోయింది, నెక్స్ట్ ఇటు బీజేపీ బీఆర్ఎస్ మాత్రమే తలపడనుంది, దాంట్లో బీఆర్ఎస్తే పైచేయి అవుతుంది అన్నట్టుగా చిట్చాట్లో చెప్పిన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఈ పరిణామాలన్నిటిని కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలా అధిగమించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెస్తారో చూడాల్సిన పరిస్థితి నెలకొంది.